హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ. ఒప్పంద వివాహం ఎపిసోడ్ 10. రైటర్ కావ్య. ఏంటి, మీ నాన్నకు చెప్పావా అని అరిచింది సితార. ఈసారి అమిని, సితారాతో పాటు సంతోష్ ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు. నువ్వెందుకు అంత షాక్ అవుతావు? ముందా నోరు ముయ్యి, అరకులోయ మొత్తం పట్టే అంత పెద్దగా తెరిచావు ఆ నోటిని అని అన్నాడు సంతోష్ సితారాతో. సితార మూతి 3 వంకర్లు తిప్పింది. చూడు అమ్మిని, నాన్న నాతో చెప్పారు, ఈ వయసులో మ్యాక్సిమం అట్రాక్షన్ అట మనది. కానీ ఒక వ్యక్తి మనతో మాట్లాడకపోయినా, తను స్పందించకపోయినా, మన ఆలోచనలు మాత్రం ఎన్ని సంవత్సరాలైనా తన చుట్టే తిరుగుతుంటే వాళ్ళని మనం ప్రేమిస్తున్నామని అన్నారు. నేను 2 ఇయర్స్గా నిన్నే ఫాలో అవుతున్నా. నువ్వు మాట్లాడకపోయినా నీ చుట్టే నా ఆలోచనలు తిరుగుతున్నాయి. నీకు నిజంగా పెళ్లి చూపులో కాదో నాకు తెలియదు, కానీ ఆ మాట మాత్రం నా మనసుని కలిచివేసింది. అందుకే ధైర్యం చేసి నా అభిప్రాయాన్ని నీతో చెప్పేశాను. ఆపై నిర్ణయం నీది. నేను నీకు మాటిస్తున్నా, అందరిలా వెంటపడి వేధించను. నేను కెరీర్లో సెటిల్ అవ్వాలి కదా. అవ్వగానే మా నాన్నతో వచ్చి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. ఈలోపు నిన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను అని అన్నాడు. యామిని మౌనంగా వెళ్ళిపోయింది. సంతోష్ తన గుండెల మీద చెయ్యి పెట్టుకుని కాసేపు అలా కూర్చుండిపోయాడు. శివ సంతోష్తో, ఏంటిరా అలా చెప్పేశావు? ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో చెప్పి గొడవ చేస్తే అని అన్నాడు. అలా ఏం చెయ్యదులే, తన కళ్ళు చెబుతున్నాయి నాకు. త్వరలోనే తనకి కూడా నేను నచ్చుతానని అన్నాడు సంతోష్. ఏంటి బాబు, కళ్ళు మాట్లాడుతున్నాయా నీతో? చెవులేమీ చూడట్లేదా అన్నాడు ప్రతాప్. సంతోష్ సీరియస్గా చూశాడు ప్రతాప్ వైపు. అలా చూడకు, భయమేస్తోంది, బూడిదైపోతామేమో అని అన్నాడు వెటకారంగా. రే ప్రతాప్, ఆ వెటకారం ఆపు. వీడికి యామిని అంటే చాలా ఇష్టం, వీడిని ఏడిపించుకు ఇక అని ప్రతాప్తో చెప్పి, సంతోష్ అసలు ఇవాళ మెయిన్ మనం వచ్చింది అంకుల్ డైరీ కోసం కదా, అది వెతుకుదాం ఫస్ట్ అన్నాడు శివ. ఇందాక కూడా నువ్వు డైరీ గురించి చెబుతున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చింది. ఇంతకు ఈ డైరీ గొడవేంటి అన్నాడు ప్రతాప్. ఏమీ లేదు, జనరల్గా పేరెంట్స్ వయసులో ఉన్నప్పుడు ఏమైనా చెయ్యాలనుకుని చెయ్యలేకపోయినా, చదవాలనుకుని చదవలేకపోయినా అవి వాళ్ళ పిల్లల మీద రుద్దుతారుగా. కానీ మా నాన్న అలా కాకపోగా నేనేమైతే నీకు చూడాలనుంది అని అడిగా. నీ ఇష్టం నాని అని అన్నారు. తర్వాత అమ్మ చెప్పింది, నాన్నకి బిజినెస్ చేయాలని ఆశగా ఉండేదట. అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయాలని ఆశ కలిగిందట. వాటి గురించి పూర్తిగా తెలియాలంటే నాన్న తను చెయ్యాలనుకుని చెయ్యలేకపోయినవన్నీ ఒక డైరీలో రాసుకున్నారట. దానికోసమే వెతుకుతున్నా అని స్టూడియోలో లోపల ఉన్న రూమ్ అంతా వెతుకుతూ చెప్పాడు సంతోష్. ఎస్, దొరికింది. రే శివ, దొరికింది. నేను రూమ్లోనే ఉండి డైరీ చదివి బయటికి వస్తా. ఎవరైనా కస్టమర్స్ వస్తే మీరు చూసుకోండి అని చెప్పి డైరీ చదవడం అయ్యాక బయటికి వచ్చాడు సంతోష్. ఏరా చదివావా అడిగాడు ప్రతాప్. అని అన్నాడు సంతోష్. ఏమైందిరా అలా ఉన్నావు అడిగాడు శివ. కొంపదీసి అంకుల్కి ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందా? ఇప్పుడు ఆ ఆంటీని వెతకాలా మనం అడిగాడు ప్రతాప్. సైలెంట్గా ఉండు, ఇప్పుడేం మాట్లాడాలో తెలియదు నీకు అన్నాడు శివ ప్రతాప్ని. పేరెంట్స్ పిల్లల కోసం చాలా త్యాగాలు చేస్తారు గారా. మనమే వాటిని అర్థం చేసుకోకుండా ఇది తక్కువైంది అది తక్కువైందని వేరే వాళ్ళతో పోల్చుకుని లేని దానికోసం ఆరాటపడి ఉన్నవాటి విలువని గుర్తించలేని కళ్ళున్న గుడ్డివాళ్ళం అని అన్నాడు సంతోష్. శివ సంతోష్ దగ్గరికి వచ్చి సంతోష్ భుజం మీద చెయ్యి వేసి, ఏమైంది సంతోష్, అంకుల్ ఏం కోల్పోయారు అని అడిగాడు. నాన్నకి ఒక యాడ్ ఏజెన్సీ పెట్టాలని డ్రీమ్ ఉందిరా. కొన్ని ప్రోడక్ట్స్ యాడ్స్కి కూడా ఏవో కాన్సెప్ట్స్ రాసుకున్నారు. నాన్న మా చిన్నప్పుడు ఏదో యాడ్ ఏజెన్సీలో చేసేవారు. తరువాత ఆ యాడ్ ఏజెన్సీకి చాలా లాస్ రావడంతో ఎంప్లాయీస్ని తీసేశారు. కంపెనీని అమ్మేద్దామని అనుకున్నారు. అదే టైంలో నాన్న దగ్గర కొంత అమౌంట్ ఉంటే ఇంకొంత లోన్ తీసుకుని ఆ యాడ్ ఏజెన్సీని రన్ చేయాలని అనుకున్నారంట. బట్
ఆ టైంలోనే బాబాయ్కి బ్యాంక్ జాబ్కి లంచం ఇవ్వడానికి, అదే టైంలో చెల్లికి దెబ్బ తగలడం, చేతికి తలకి పెద్ద గాయాలు అవ్వడం, సందీప్ అన్నయ్య స్టడీస్కి ఫీజులు, సో ఉన్న అమౌంట్ మాకే సరిపోయింది. అలా నాన్న కలలు కలలుగానే మిగిలిపోయాయి. అందుకే నేను MBA చేసి లోన్ తీసుకుని నేనే ఒక యాడ్ ఏజెన్సీ పెట్టి మా నాన్న రాసుకున్న స్టోరీస్తో షార్ట్ ఫిలిం కూడా తీస్తారా, ఇది ఫిక్స్ అన్నాడు సంతోష్. సరేరా, అలాగే కానివ్వు అన్నాడు శివ. ఫ్రెండ్స్తో కలిసి రెస్టారెంట్లో భోజనం చేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నతో డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్పడం, ఆయన సరే అనడం జరిగాయి. మరుసటి రోజు డిగ్రీ కాలేజ్కి అడ్మిషన్ కోసమని స్టార్ట్ అయ్యారు. శివ ఏమో బ్యాచులర్స్ ఆఫ్ లా, సంతోష్ ప్రతాప్ ఏమో బ్యాచులర్స్ ఆఫ్ కంప్యూటర్స్ తీసుకున్నారు. అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయినా కూడా కాలేజ్ క్యాంటీన్లోనే కూర్చుని అదే కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న యామిని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సంతోష్. సంతోష్ ఫోన్ రింగ్ అవ్వడంతో ఈ లోకంలోకి వచ్చి స్క్రీన్ మీద వాళ్ళ అన్నయ్య పేరు చూసి, చెప్పరా అన్నయ్య అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి. డిగ్రీలో జాయిన్ అయ్యావంట, నాన్న నిన్ను బీటెక్ చదివించాలి అనుకున్నాడ్రా, నాతో నిన్ను ఇంజనీర్గా చూడాలి అని ఉంది అన్నాడు అని చెప్పాడు సందీప్. నువ్వు చేసావుగా బీటెక్, చాలేరా, నేను నాన్న కోల్పోయిన సంతోషాన్ని తిరిగి ఇద్దామని అనుకుంటున్నా అని డైరీలో చదివిన దాని గురించి చెప్పాడు. సందీప్ మౌనంగా ఉండేసరికి ఉన్నావా పోయావా అని అడిగాడు సంతోష్. ఒకవేళ పోతే నీకు కొడుకుగా పుట్టి నువ్వు నాన్నను ప్రేమించినంతగా నిన్ను ప్రేమించాలనుందిరా అన్నాడు సందీప్. అన్నయ్య, సరదా కూడా పోతే అనే మాట అనకురా, తట్టుకోలేము. అది సరే కానీ తమరి ప్రేమ విషయం ఎంతవరకు వచ్చింది అడిగాడు సంతోష్. ఆల్మోస్ట్ ఓకే అయినట్లే, తొందరలో గుడ్ న్యూస్ వింటావు అన్నాడు సందీప్. సంతోష్ ఫోన్ మాట్లాడుతుండగా యామిని అటువైపు నుండి అడ్మిషన్ రూమ్కి వెళ్తుంది. సంతోష్ ఫోన్ పెట్టేసి సైలెంట్గా యామినిని ఫాలో అయ్యాడు, కానీ మాట్లాడలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. సంతోష్ యామినిని కళ్ళతోనే ఆరాధించేవాడు. తను ఇబ్బంది పడుతుందని మాట్లాడేవాడు కాదు. సంతోష్ చూపులని యామిని ఫీల్ అయ్యేది. సంతోష్ వైపు చూసేది కానీ తిరిగి మాట్లాడేది కాదు. ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. సంతోష్ యామిని ఒకరినొకరు కళ్ళతోనే చూసుకుంటూ 6 నెలలు గడిపేశారు. ఆ రోజు ఆదివారం. యామిని తన ఫోటో కోసం సితారాని తీసుకుని మళ్ళీ స్టూడియోకి వెళ్ళింది. నా ఫోటో ఒకటి మొన్న తీసుకున్న అంకుల్ తీశారు అంది యామిని. పెళ్లి చూపులుగా కంగారుగా అడిగాడు సంతోష్. కాదు అని బదులిచ్చింది యామిని. నేను నచ్చలేదా అడిగాడు సంతోష్. నచ్చావు కానీ. కానీ ఏంటి, ఏదైనా సమస్య అడిగాడు సంతోష్. సాయంత్రం 5ంటికి ఇందిరా పార్క్కి కొంచెం మాట్లాడాలి అని చెప్పి వెళ్ళిపోయింది. సితార యామినితో, ఏంటే నువ్వు నిజంగా ఆ సంతోష్ని లవ్ చేస్తున్నావా? తనకి నీకు సెట్ కాదే, అతను మాట్లాడితే మా నాన్న మా ఫ్యామిలీ అని అంటాడు. ఫ్యూచర్ కోసం ప్లాన్స్, లైఫ్ మీద హోప్స్ ఉన్నాయి అతనికి. కానీ నువ్వు పైకి అమాయకంగా కనిపిస్తూ లోపల తెలివైన ఆలోచనలు చేస్తావు. పాపం అతనికి మాత్రం ఎస్ చెప్పకే అంది సితార. నువ్వు మరీ ఎక్కువగా బాధపడిపోకు. మోడలింగ్ చెయ్యాలన్న నా డ్రీమ్, మోడల్ అవ్వాలన్న నా కోరికని తీర్చుకోవాలంటే సంతోష్ ఒక్కడే ఇప్పుడు నాకు ఆయుధం సితార అంది యామిని. అయినా ఒకవేళ అతనికి మోడలింగ్ ఇష్టం ఉండకపోతే నీకు సహాయం చేస్తాడా అడిగింది సితార. పిచ్చి సీత, నేనేమైనా తింగిరబుచ్చమ్మని అనుకుంటున్నావా? అతనికి ఇప్పుడు నేను మోడలింగ్ చదువుతా, అదంటే ఇంట్రెస్ట్ అని చెప్తా అనుకుంటున్నావా? నా ఐడియా నాకుంది అంది యామిని. అంటే నీ ఆశలు కోరికలు తీర్చుకోవడం కోసం అతని లైఫ్తో ఆడుకుంటావా? వద్దే అంది సితార. అదంతా నాకు తెలీదే, నాకు పెద్ద మోడల్ అవ్వాలని నా డ్రీమ్. మోడలింగ్లో డిగ్రీ చెయ్యాలంటే కనీసం 3 ఇయర్స్కి కలిపి 4 లక్షల దాకా అవుతుంది. మా అమ్మా నాన్నల పేదరికం కేవలం డబ్బు సర్దుబాటు చేయడంలోనే కాదు, వాళ్ళ ఆలోచనల్లో కూడా ఉంది. అందుకే నేను సంతోష్ ద్వారా నా డ్రీమ్ని అచీవ్ చేయాలి అనుకుంటున్నా అంది యామిని. పాపం యామిని, అతను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు, అతని ఫీలింగ్స్తో ఆడుకోకే అంది సితార.
నేను అదే చెబుతున్నా. సంతోష్ నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నా కోసం ఏమైనా చేయిస్తుంది. కాబట్టి నా ఆశలు, కలలు అన్నీ తన ద్వారానే నెరవేర్చుకుంటాను అంది. అయినా నేనేమీ మోసం చెయ్యను. తనకి నా మోడలింగ్ కెరీర్ నచ్చితే నా లైఫ్ అతనికే అంది యామిని. ఒకవేళ అతనికి నీ మోడలింగ్ కెరీర్ నచ్చకపోతే అడిగింది సితార. నా లైఫ్లో అతను ఉండడు అంది యామిని. పాపమే, అలా ప్రేమ పేరుతో మోసం చేయకూడదే అంది సితార. నువ్వెందుకు అంత ఫీల్ అవుతున్నావు? అయినా అబ్బాయిల ప్రేమ వర్షాకాలం లాంటిది, ఎన్నో రోజులుండదులే అంది యామిని. కానీ ఆ వర్షం తుఫాన్గా మారితే దాని తీవ్రత యొక్క పరిణామాల గురించి సంవత్సరాలు గడిచినా గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు నువ్వు చెయ్యాలని అనుకునేది కూడా అలాంటిదే అంది సితార. ఉఫ్, అయిపోయిందా నీ పురాణం? సంతోష్కి నా మీదున్న ప్రేమ నన్ను మోడల్గా తను యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. ఈ విషయంలో నువ్వు ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీ వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నా నువ్వు మీ బావ ప్రేమించుకుంటున్నట్టున్నారుగా. అర్థమైందనుకుంటా అంది యామిని. నీ ఇష్టం అని సితార అక్కడి నుండి వెళ్ళిపోయింది. యామిని చెప్పినట్లుగా సాయంత్రం 5 అవ్వగానే సంతోష్ పార్క్లో యామిని కోసం ఎదురు చూస్తున్నాడు. యామిని పార్క్లోకి వచ్చి సంతోష్ కోసం అటూ ఇటూ చూస్తూ వెతుకుతుండగా సంతోష్ యామినిని చూసి, యామిని ఇక్కడున్నారా అని చెయ్యి ఊపగా యామిని సంతోష్ దగ్గరికి వెళ్ళి బెంచ్ మీద మౌనంగా కూర్చుంది. యామిని చేతులు నలుపుతూ కూర్చుంది. నువ్వు వచ్చి దాదాపు అరగంట అవుతోంది. ఇలా మౌనవ్రతం చేసేదానికి పార్క్కి వచ్చావా? నీ నిర్ణయం ఏదైనా నేను స్వీకరిస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టను, చెప్పు ప్లీజ్ అన్నాడు. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పడానికి ఇక్కడి దాకా వస్తానా అంది తలను కిందకి దించుకుని. ఏమన్నావు? మళ్ళీ చెప్పు ప్లీజ్ అన్నాడు సంతోష్. నాకు నువ్వంటే ఇష్టం అంది యామిని. యాహూ అని గట్టిగా అరిచాడు సంతోష్. సంతోష్ అలా ఒక్కసారిగా అరిచేసరికి పార్క్లో వాళ్ళంతా తన వైపుకు చూశారు. హీ అని వెర్రి నవ్వు ఒకటి నవ్వి యామిని వైపు తిరిగి, నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా, రెక్కలు వచ్చినట్లు, గాల్లో తేలుతున్నట్లు, ప్రపంచాన్ని ఏలుతున్నట్లు మాటల్లో చెప్పలేను అన్నాడు సంతోష్. నాకు కూడా, కానీ నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అంది యామిని. చెప్పు అన్నాడు సంతోష్. నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం సంతోష్, కానీ మా ఇంట్లో వద్దు అంటున్నారు. నేను మొత్తానికి ఎలానో ఒప్పించాను. ఇంటర్ అయిపోగానే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో జాయిన్ అవుదామని అనుకుంటున్నా. నాకు లైఫ్ మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్, కొంత క్లారిటీ ఉంది సంతోష్. మంచి బొటిక్ పెట్టాలన్నది నా ఆశ. నేను నా ఆలోచనలు నచ్చుతాయో లేదో తెలీదు, కానీ నాకు ఫ్యాషన్ డిజైనర్ అనేది బిగ్గెస్ట్ డ్రీమ్ ఇన్ మై లైఫ్ అంది యామిని. ఈ మాత్రం దానికే ఇంత ఆలోచించాలా నువ్వు? డిజైనింగేగా చేస్తా అన్నది. డిజైన్ చేసే బట్టలు వేసుకొని ర్యాంప్ మీదేం నడవ్వుగా, మోడల్లా అన్నాడు సంతోష్. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్. ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ కామెంట్స్ అనేవి నాకు చాలా చాలా ఇష్టం. ఒక ఎంకరేజింగ్లా అనిపిస్తుంది. మేబీ నేను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉండడం వల్ల ఏమో. ఇంకా కామెంట్స్ చేయండి. అండ్ నా వాయిస్లో ఏమైనా చేంజెస్ కావాలన్నా, నేను ఇంకా ఏమైనా మార్చుకోవాలన్నా సజెషన్స్ కూడా ఇస్తూ ఉండండి. అన్నీ కూడా పాజిటివ్గానే తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎప్పటికీ